రేషన్ బియ్యం విషయంలో నాదెళ్ల చెప్పినటువంటి రహస్యం డిఫరెంట్. ఇంతవరకు పవన్ కళ్యాణ్ మొన్న షిప్ మీదకి వెళ్ళొచ్చిన తర్వాతన తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్ అందరూ బియ్యం సరఫరా చేయడానికి టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 29,000 రేషన్ షాపులు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డోర్ డెలివరీ చేయడం కోసం పెట్టినటువంటిది 9,260 వ్యాన్లు. దానికోసం 1,600 కోట్ల రూపాయలు వెచ్చించారు. కిలోకి 43 రూపాయల 40 పైసలుకి ప్రభుత్వం భరిస్తోంది. కానీ ప్రజలు దాన్ని 10 రూపాయలకే అమ్ముకుంటున్నారు. సరైన సమయానికి రాలేదు కాబట్టి వ్యాన్ వెళ్ళిపోయింది, సరుకు ఇవ్వమని చెప్పడం, ఎమ్మెల్యే పాయింట్ దగ్గర నుండి కూడా గీతాలు తీసుకుపోయినటువంటి సందర్భాలు ఆధారాలతో దొరికినాయి. ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీదుగా నేరుగా కాకినాడకి బియ్యం తరలించే పకడ్బందీ కుట్ర చేశారు అన్నటువంటిది నాదెళ్ల మనోహర్ చెప్పేటువంటిది. అదే అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగిందనే కదా ఇప్పుడు బయటపడినటువంటి అంశం. బేసిక్ పాయింట్ ఏంటంటే రేషన్ తినే బియ్యం ఇవ్వనంత వరకు, సన్న బియ్యం ఇవ్వనంత వరకు అది తినరు. వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా ఎవడు గుంజుకోవట్లేదు, డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు. సమస్యల్లా వాస్తవాన్ని పక్కన పెట్టి రాజకీయం చుట్టూతోనే తిప్పుతున్నాం. నిజం 43 రూపాయలు బియ్యం 10 రూపాయలకి, 43 రూపాయలు పబ్లిక్కి ఇచ్చేసేయండి. ఏది 20 కిలోలు 20-40 ఇచ్చేసేయండి 800 రూపాయలు, 23 60 రూపాయలు, 860 రూపాయలు ఇచ్చేసేయండి శుభ్రంగా. లేదు 500 ఇవ్వండి, లేదా 400 ఇవ్వండి, శుభ్రంగా తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకేదో 20 కిలోలకి 200 రూపాయలు తీసుకుంటే పోనీ 200 ఇచ్చినా తీసుకుంటారు. కాకపోతే కేంద్రం డబ్బులు ఇస్తుందా, డబ్బులు ఇచ్చేయడానికి ఒప్పుకుంటుందా? ఇది ఇక్కడ ఎన్డీఏ, సెంట్రల్లో ఎన్డీఏనే కదా. కానీ ఈ బియ్యం ఇస్తున్నది ఏ పర్పస్ కిందన? గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి దాని మీదన ఏదైతే ఆహార భద్రతా చట్టం కిందన డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోదు. రెండవది ఆ రైతుకి లింక్ అయి ఉన్నది. కాబట్టి ఇది కేవలం మనం ఒకళ్ళకొకళ్ళు అర్థం కానటువంటి వాళ్ళతో మాట్లాడుకుంటున్నాం తప్పించి అర్థమయ్యేలా ఆలోచిస్తే దీనికి పరిష్కారం అన్నది ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ కూర్చుని డిసైడ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది.